హాయ్ అండి. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. అలాగే మీ మనసులో ఏమైనా కోరికలుంటే కూడా అవి నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా డివైన్‌ని అయితే ప్రార్థిస్తాను. ఓకేనా? కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. అక్క మా తరపున ప్రేయర్ చేయండి అని. తప్పకుండా చేస్తానమ్మా. ఆహ్, కామెంట్స్ చేస్తున్నారన్నమాట. తప్పకుండా అయితే చేస్తాను. అలాగే నిన్నటి వీడియోకి కొంతమంది కామెంట్స్ పెట్టారు. రిప్లై ఇచ్చారు. కాకపోతే థర్డ్ పార్టీకి, పర్సన్‌కి అదేది కొంచెం అర్థం కావట్లేదనైతే అంటున్నారన్నమాట. కాకపోతే టాపిక్ అనేది థర్డ్ పార్టీ మీద చేశాం కాబట్టి, థర్డ్ పార్టీ గురించి చెప్పాల్సొస్తుంది. ఇటు మీ పర్సన్ గురించి చెప్పాల్సొస్తుంది. సో, అందుకని థర్డ్ పార్టీ గురించి, ఇలా పర్సన్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. అది కొంచెం అర్థం కాలేదనైతే అర్థమైంది నాకు. మీరు పెట్టిన కామెంట్స్‌ని బట్టి. ఓకేనా? ఇక ఇవాల్టి టాపికొచ్చేసి మీ క్రష్ మీ మీద మీకు తెలియకుండా కొంతమందైతే ఇష్టపడుతున్నారన్నమాట. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు. వాళ్ళు ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆహ్, కానీ మీకు తెలియట్లేదు. మీ వెనకాలైతే వాళ్ళు వెంట పడుతున్నారు. మీకు తెలియట్లేదు. కానీ మెల్లమెల్లగా మీరైతే తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళకి మీ క్రష్‌కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేదైతే చూద్దాము. వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ క్రష్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో అదైతే చూద్దాం. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క అలాగే నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీకు మీ క్రష్ ఎవరైతే ఉన్నారో, ఎవరైనా మిమ్మల్ని గమనిస్తున్నారు అనైతే మీకు అర్థమైంది. సో, వాళ్ళు ఆహ్, వాళ్ళ నేమ్ తెలిస్తే సారీ గుర్తుంటే గుర్తుకు తెచ్చుకోండి. 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ నేమ్ తెలియట్లేదు మీకు. వాళ్ళ ఫేస్ అయినా గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? అలాగే ఈ వీడియోకి, ఈ రీడింగ్‌కి అట్రాక్ట్ అవుతున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేయండి. ఓకేనా? ఇంక స్టార్ట్ చేద్దాము. కార్డ్స్ కలుపుతున్నప్పుడైతే మీ పర్సన్ నేమ్స్ అయితే చెప్పుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ అంటే క్రష్ వాళ్ళ గురించి తెలియచేయండి. వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళ క్రష్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? వాళ్ళ క్రష్‌కి తెలియజేయండి. ఓకేనా? వాళ్ళ క్రష్‌కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ఇంకా చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ క్రష్ వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళ గురించి? కరెక్ట్ మెసేజ్ ఇవ్వండి. రెండు కార్డ్స్ వచ్చాయన్నమాట. కార్డు కనిపిస్తుందా? సారీ కార్డ్స్ కనిపించట్లేదు కదా! అందుకని సరి చేస్తున్నానన్నమాట. ఇప్పుడు ఓకే. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారండి. మీ క్రష్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. వాళ్ళ ఫీలింగ్సు ఆహ్, మీతో బయట పెట్టట్లేదు. కానీ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు ప్రతి క్షణం మీతో ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు పక్కపక్కన ఉన్నా కానీ లేదా వేరే నగరంలో ఉన్నా, ఎలా ఉన్నా కానీ వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టముంది. చాలా ప్రేమ ఉందన్నమాట. వాళ్ళకన్నీ ఉన్నాయి కూడా. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది? పేజ్ ఆఫ్ స్వోర్డ్స్. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీరంటే ఇష్టపడుతున్నారు. మీ క్రష్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీతో మాట కలపాలి అనైతే అనుకుంటున్నారన్నమాట. ద ఫూల్ ఏమంటే న్యూ బిగినింగ్ కావాలనైతే కోరుకుంటున్నారు. కానీ మీ మనసులో అది వాళ్ళకి తెలియట్లేదన్నమాట. మీకు ఇష్టముందా? లేదా? అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారన్నమాట. మీ పిక్స్ కావచ్చు, మీ వీడియోస్ కావచ్చు, లేదా యూట్యూబ్‌లోను మీరెవరైనా ఒక క్రియేటర్ అయితే యూట్యూబ్ క్రియేటర్ అయితే కూడా మీ వీడియోస్ అయితే చూడడం అయితే జరుగుతూ ఉంది. వాళ్ళకైతే మీ పట్ల చాలా ప్రేమైతే ఉందన్నమాట. వాళ్ళు మిమ్మల్ని ఒక ఆఫీస్ దగ్గరైనా కలిసుండొచ్చు. లేదా ఒక జాబ్ దగ్గరైనా అయుండొచ్చు. కాకపోతే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు కానీ మీతో మాట్లాడలేకపోతున్నారు. మీరు కావాలనిపిస్తుంది, మీ దగ్గరికి రావాలనిపిస్తుంది, మిమ్మల్ని గమనిస్తున్నారు. కానీ వాళ్ళకి రావాలంటే ఆహ్, వాళ్ళు కన్‌ఫ్యూజింగ్‌లో ఉన్నారన్నమాట. ఎందుకంటే మీరు వస్తే మీరేదైనా గొడవ చేస్తారా? ఒక చొరవ తీసుకొని మాట్లాడితే మీరేదైనా ఆహ్, ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందేమో అనని తనని తాను మోసం జేసుకుంటున్నారన్నమాట వాళ్ళు. ఎలా అంటే మీరంటే ఇష్టముంది. ఆహ్, ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ బయట పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారన్నమాట. వీళ్ళు కొంచెము లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉన్నారు. లాంగ్‌గా గూడా ఉన్నారు. అలాగే అంటే లాంగ్ డిస్టెన్స్ అంటే ఒకే ఊర్లో ఉన్నా కానీ వాళ్ళు దూరంగా ఉండడం అన్నమాట. లేదా వేరే వేరే కంట్రీస్‌లో గూడా ఉండొచ్చు. కానీ వాళ్ళైతే మిమ్మల్నైతే గమనిస్తున్నారు. మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఆహ్, ఒక టైం రావాలి అనైతే వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. మీ అందం కావచ్చు, మీ అణకువ, మీ తెలివితేటలు అయితే కావచ్చు. వాళ్ళైతే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళకి మనసుకు చాలా పెయిన్ కలుగుతూ ఉంది. అది మర్చిపోవడానికి వాళ్ళు వర్క్‌లో గూడా బిజీ అవుతున్నారన్నమాట. మీకొక ఆఫర్ ఇవ్వాలి అనైతే మీ దగ్గరికి వస్తారన్నమాట. కానీ వాళ్ళు వచ్చినా కానీ మీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళా ప్రోగ్రెస్ చేయలేరు. ఎందుకంటే తను ఒక అథారిటీ పొజిషన్‌లో ఉన్నారన్నమాట. సో, తను ఒక తప్పు చేస్తే మళ్ళా తన దగ్గరున్న వాళ్ళు కావచ్చు, తన టీమ్ వాళ్ళు కావచ్చు, తన కింద పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా అడుగుతారని స్ట్రక్ పొజిషన్‌లో ఉంటున్నారన్నమాట. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ అంటే ఏంటంటే ఆహ్, ఎలా చేయాలి? ఏం చేయాలి? నేనేం చేయలేకపోతున్నాను అని తనకు బాధ కలగటం అన్నమాట. ఒక ఆఫర్ అయితే ఇవ్వాలి అని వస్తారు. కానీ మళ్ళా స్ట్రక్‌గా ఉండడం అన్నమాట. ఎలాంటి నిర్ణయము తెలపకపోవడము. హ్మ్. మిమ్మల్నైతే గమనిస్తున్నారు. మీ గురించి తెలుసుకుంటున్నారు. వేరే వాళ్ళ ద్వారా గూడా తెలుసుకుంటున్నారు. మీకు ఫోన్ ఆర్ మెసేజ్ చేయాలనైతే అనుకుంటున్నారనమాట. వాళ్ళకి చాలా ఇష్టముంది మీరంటే. చాలా చాలా ఇష్టముంది. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీకొక ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారన్నమాట. ఆహ్, మెజిషియన్ లాగా తను ఎలా అంటే ఎలాగైనా మీరిద్దరూ కలవాలి. ఎలాగైనా కలవాలి అనని తను మేనిఫెస్ట్ చేస్తున్నారన్నమాట. ఇలా అయితే ఉంది. వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయంటే, ఆ ఫీలింగ్స్ వాళ్ళకెలా ఉన్నాయంటే, మీతో కలవాలి, మాట్లాడాలి, ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలి. అయితే ఎమోషనల్‌గా ఉన్నారన్నమాట. మీ దగ్గరికి రావాలని. అయితే మెచ్యూర్‌గానే ఆలోచిస్తున్నారు. మెచ్యూర్‌గానే ఆలోచిస్తున్నారు. కానీ వచ్చినా కానీ మీకు సైలెంట్ అయిపోతారన్నమాట. ఏం చెప్పట్లేదు. గమనిస్తున్నారు. అది మర్చిపోవడానికి వర్క్‌లో బిజీగా ఉన్నారన్నమాట. ఇలా అయితే ఉంది. ఇంకా మీకైతే ఒకరి పట్ల ఒకరికి చాలా ఇష్టమైతే కలుగుతుందన్నమాట. ఆ ఇష్టము కానీ ఎక్స్‌ప్రెస్ చేయలేరు. ఇద్దరూ కూడా ఇష్టమున్నా కానీ సైలెంట్ అయిపోతున్నారు.
వాళ్ళకి మీ మీద అంత ఇష్టం ఉంది. మీరు గూడా వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారని మీకు ఇష్టం కలుగుతూ ఉందన్నమాట. ఇది ఎలా అంటే ఇది కొంచెము సోల్‌మేట్ కనెక్షను అలాగే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ గూడా అయ్యుండొచ్చండి. అలా కూడా అయ్యుండొచ్చు. సో, వాళ్ళ ఫీలింగ్సు వాళ్ళు మీ మీద చూపిస్తున్న ప్రేమ, అనురాగము మిమ్మల్ని ఆహ్, వాళ్ళకలా ఉన్నప్పుడు మనసులో మీకు కూడా అలాంటి ఫీలింగ్సే కలుగుతున్నాయన్నమాట. అలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి. మర్చిపోలేకపోతున్నారు. మీకు వాళ్ళు గుర్తొస్తున్నారు. కానీ వాళ్ళు ఎలాంటి విషయమో తెలపలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అథారిటీ పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం తెలియజేయలేకపోతున్నారు. కానీ ఒంటరిగా వెతుక్కుంటున్నారన్నమాట మిమ్మల్నైతే. మీతో తను లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి ఎలా రావాలి? ఎలా మాట్లాడాలి? అనైతే వాళ్ళకి ఆలోచన అయితే ఉందన్నమాట. ఇది అదే వెతుక్కుంటున్నారు మిమ్మల్ని. మీతో ఎలా మాట్లాడాలి? ఎలా మాట కలపాలి? తన ప్రేమను ఎలా వ్యక్తం చేయాలి? అనైతే తనకి ఆలోచన ఉందన్నమాట. ఆహ్, ఇలా అయితే ఉన్నాయి తన ఫీలింగ్స్ అయితే. ఇంకా చూద్దాము. ఇంకా ఏమేమున్నాయి? మీ క్రష్ మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనేది చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ క్రష్ వీళ్ళ మీద ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ఎందుకంత ఇష్టపడుతున్నారు వీళ్ళని చూసి? ఎందుకు మళ్ళా ఆగిపోతున్నారు? చెప్పలేక? ఎందుకంత ఇష్టపడుతున్నారు? ఎందుకు ఆగిపోతున్నారు చెప్పలేకుండా విషయం? ఇంకా తెలియచేయండి. ఇంకా తీద్దాము. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఇంకా చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క క్రష్ ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? వాళ్ళని ఎలా గమనిస్తున్నారు? వీళ్ళని ఎలా గమనిస్తున్నారు వాళ్ళు చెప్పండి? వాళ్ళెలా అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఆగలేకపోతున్నారన్నమాట. వాళ్ళకంత ప్రేమ కలుగుతుంది. మిమ్మల్ని చూస్తే ఒక ఫ్యాషనేటివ్‌గా ఉన్నారన్నమాట. సో, వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఇంక మిమ్మల్ని చూసి ఆగలేక మాట్లాడదాము, మీతో మాట కలుపుదాము అనైతే ఉంది. కానీ బయట పెట్టట్లేదు. ఒక ప్రేమ కలుగుతూ ఉంది. ఆహ్, మీ పట్ల ఒక శృంగారంగా గూడా ఉండాలనిపిస్తుంది వాళ్ళకి. కానీ మీ దగ్గరకొస్తే గొడవలు జరుగుతాయేమో, మీ చుట్టూ ఉన్న వాళ్ళు వల్ల మీ చుట్టూ మీ దగ్గర ఉన్న వాళ్ళ నుంచి వాళ్ళకేదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయనని తను సైలెంట్‌గా వాక్ అవే అవుతున్నారన్నమాట. తను సైలెంట్‌గా వెళ్తున్నారు. వస్తున్నారు, కానీ సైలెంట్‌గా వెళ్తున్నారు. ఒక్కోసారి మీరు ప్రాక్టికల్‌గా ఉన్నారనైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే మీ మనసులో ప్రేమ ఉందా? లేదా? అనేదైతే వాళ్ళకి తెలియట్లేదు. కానీ మీకు ప్రేమైతే ఉంది. మీరైతే గమనిస్తున్నారు. కానీ మీరైతే బయట పెట్టట్లేదు. వాళ్ళెలా కోరుకుంటున్నారంటే మీరు కావాలి, ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఆహ్, మిమ్మల్ని చూస్తే చెప్పాలంటే లిటరల్లీ వాళ్ళకి ఆహ్, బ్యాలెన్స్ చేసుకుంటున్నారన్నమాట ఎమోషన్స్‌ని. ఎందుకంటే అంత ఎమోషన్స్ అయితే కలుగుతూ ఉన్నాయి. అంత ప్రేమైతే కలుగుతుంది మీ మీద. ఆహ్, మీ దగ్గరకొచ్చి వాళ్ళకి మాట్లాడాలనిపిస్తుంది. మిమ్మల్ని మీరు ఒప్పుకుంటే మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనైతే వాళ్ళకి ఆలోచన ఉందన్నమాట. ఎలా అంటే మిమ్మల్ని చూస్తే వాళ్ళకొక ట్రూ లాగా కనిపిస్తున్నారన్నమాట. మీరు పీస్‌ఫుల్‌గా, స్వచ్ఛంగా
ప్రశాంతంగా ఉన్నారన్నమాట. మీ ఫేస్‌లోనే చూడంగానే ఒక ప్రశాంతత అనేది ఉందన్నమాట. అది వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో అది లేదన్నమాట. సో, మిమ్మల్ని చూడంగానే వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే, మీరొక ప్రశాంతంగా ఉన్నారు వ్యక్తి. ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అనైతే వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్లస్ అలాగే మీ కట్టు, బొట్టు అన్నీ కూడా వాళ్ళకి నచ్చాయన్నమాట. ఇక్కడ మేల్ చూస్తుంటే ఫీమేల్ చూసుకోండి. ఫీమేల్ చూస్తుంటే మేల్‌నైతే చూసుకోండి. నేను స్టార్టింగ్‌లో చెప్పలేదు. ఆహ్, మీ కట్టుబాట్లు, మీ ఆచార వ్యవహారాలు అన్నీ కూడా వాళ్ళకి ఒక ఆశ్చర్యంగా ఉందన్నమాట. సో, అది కూడా వాళ్ళు అది చూసి కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళ కల్చర్ వేరు, మీ కల్చర్ వేరన్నమాట. అలా అయితే ఉంది. తను ఇంకా ఎలా అంటే మీకు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. మీరంటే ఇష్టము అనిపిస్తుంది. ఒకవేళ ఎక్స్‌ప్రెస్ చేయాలని వచ్చినా కానీ మీ దగ్గరికి మీరు సైలెంట్ అయిపోతున్నారు. మీరు మాట్లాడట్లేదు. అది కూడా గమనిస్తున్నారు. అది వాళ్ళకి చాలా పెయిన్‌గా ఉందన్నమాట. ఎలా అంటే తను వచ్చినప్పుడు మీ దగ్గరకొచ్చినప్పుడు మీరు సైడ్‌కి తిరుగుతున్నారన్నమాట. సైడ్‌కి తిరుగుతున్నారు. ఇంకా మీకు ఇష్టముందా? లేదా? అనేది వాళ్ళకైతే అర్థం కావట్లేదు. వాళ్ళైతే మనసుకు చాలా పెయిన్ కలుగుతుంది. వాళ్ళకైతే చాలా బాధగా అయితే ఉన్నారన్నమాట. ఆహ్, వాళ్ళకి ఎలా రావాలనేదైతే ఇంకా ఎలా చేయాలనేదైతే అర్థం కావట్లేదు. ఇలా అయితే ఉంది. కానీ అది మర్చిపోవడానికి ఏదైతే మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయో అవి మర్చిపోవడానికి ఆహ్, బాధపడుతున్నారన్నమాట ఒంటరిగా. ఒక పక్క బాధపడుతున్నారు. మీరొప్పుకుంటే ఆహ్, ఎలాగైనా ఈ రిలేషన్‌లో ఒక గ్రోత్ తీసుకురావాలనైతే ఆలోచిస్తున్నారు. తనకెన్ని ఆఫర్స్ ఉన్నా కానీ వాటిని ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. మీ పర్సన్ ఎవరైతే క్రష్ ఉన్నారో తనకెన్ని ఆఫర్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా తను ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ దగ్గర అంత మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉందన్నమాట. సో, వాళ్ళు జడ్జిమెంట్‌ని కోరుకుంటున్నారన్నమాట. డిప్రెషన్‌లో ఉన్నారు. జడ్జిమెంట్‌ని కోరుకుంటున్నారు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి ఆహ్, మీ ప్రేమని ఎలాగైనా గెలవాలని కూడా ఉంది తన మనసులో. హ్యాపీగా ఉండాలి. మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంది. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఆహ్, మీకు ఇష్టమైతే ఎక్కడికైనా తీసుకెళ్ళాలని గూడా తన ఆలోచనలున్నాయి. తన మనసులో ఇన్ని ఆలోచనలున్నాయి కానీ ఆహ్, బెస్ట్ పొజిషన్‌లో ఉన్నారన్నమాట. ఎందుకు అంటే ఏం చెప్పలేకపోతున్నారు. మీ మనసులోది తెలియట్లేదు గాబట్టి వాళ్ళకి. ఇంక వాళ్ళెలా అంటే మిమ్మల్ని రహస్యంగానే ఇష్టపడుతున్నారు. రహస్యంగానే ప్రేమిస్తున్నారు. రహస్యంగానే వాళ్ళ ఎనర్జీస్‌ని మీకు కనెక్ట్ అవుతున్నాయన్నమాట. మీకు కనెక్ట్ అయ్యి మీరెలా ఉన్నారంటే మీకు కూడా ఇష్టం కలుగుతుంది వాళ్ళ పట్ల. వాళ్ళ ఎఫెక్ట్స్ అలా ఉన్నాయన్నమాట. ఎఫర్ట్స్ అలా పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకంత ప్రేముంది మీరంటే. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టే కొద్దీ మీకు ప్రేమ కలుగుతుందన్నమాట. మీకు ప్రేమ కలుగుతుంది. మీరు గూడా బాధపడుతున్నారు. ఆహ్, ఆలోచిస్తున్నారు. కానీ మీరు కూడా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారన్నమాట. ఎలా, ఏమి అనేదైతే మీకు ఆలోచనుంది. మాట్లాడాలా? వద్దా? అనైతే ఆలోచనుంది. ఇష్టమున్నా మీరు బయటికి చెప్పలేకపోతున్నారు. ఇలా అయితే ఉన్నాయి మీ క్రష్ ఆలోచనలైతే. ఇంకా చూద్దాము. ఇంక వాళ్ళు మీకు దగ్గరకొచ్చి ఏం చెప్పాలనుకుంటారో అది చూద్దాం. ఓకేనా? వాళ్ళు మీ దగ్గరకొచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారో అది చూద్దాం. ఇష్టపడుతున్నారు. ఫీలింగ్స్ ఉన్నాయి. ఓకే. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ క్రష్ వీళ్ళకి వీళ్ళ దగ్గరకొచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ క్రష్ వీళ్ళ దగ్గరకొచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ మనసులో భావాలు, ఫీలింగ్స్ తెలియచేయండి.
ఇంకా చెప్పండి. వాళ్ళెలా అంటే న్యూ బిగినింగ్ కావాలనైతే కోరుకుంటున్నారు. మీతో రీయూనియన్ కావాలనైతే ఆహ్, రీయూనియన్ అంటే మీతో మాట కలపాలనైతే చూస్తున్నారన్నమాట. మీ దగ్గరికి రావాలని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ మనసంతా అలజడిగా ఉంది. కానీ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో అయితే ఉన్నారన్నమాట. కానీ ఒకవేళ వచ్చి మాట్లాడినా కానీ మీ కల్చరు, వాళ్ళ కల్చరు సెట్ అవుతుందా? ఒకవేళ సెట్ అవ్వక మీరేమన్నా నో చెప్తారా? వాళ్ళకైతే అర్థం కావట్లేదన్నమాట. ఒకవేళ నో చెప్తే మళ్ళా నా మనసు హర్ట్ అవుతుంది అనైతే వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉన్నాయన్నమాట. వాళ్ళకి మనసుకు బాధ కలుగుతుంది. ఒక స్టెప్ అయితే వేసి రావాలని అలజడిగా అయితే ఉన్నారనమాట వాళ్ళు. అంత వేగంగా ఉంది వాళ్ళ మనసైతే. కానీ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఒకవేళ వచ్చి లేదనిపించుకుంటే నా మనసు ఇంకా బాధపడుతుంది, గాయమవుతుంది, నాకు గాయం జరుగుతుంది అనైతే బాధపడుతున్నారు. ఈ 2 విషయాల్లో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. ఒక ఒక స్టెప్ అయితే తీసుకొని వద్దామా, మాట్లాడదామా అనైతే ఉంది మీ దగ్గరికి. కానీ మాట్లాడాలి, రావాలి అనైతే అనిపించట్లేదు. వెయిట్ చేస్తున్నారు. డివైన్‌ని ప్రార్థిస్తున్నారు. వాళ్ళకి మీలో వాళ్ళు చిన్ననాటి స్నేహితులు కూడా ఉండేలాగున్నారండి. మీ క్రష్ ఎవరైతే ఉన్నారో మీ ఓల్డ్ ఫ్రెండ్స్ కావచ్చు, చిన్ననాటి స్నేహితులు కావచ్చు, వాళ్ళు కూడా ఇప్పుడు బాగా ఇదయ్యి మీ దగ్గరికి రావడము, మిమ్మల్ని గమనించడం అయితే జరుగుతుంది. వాళ్ళ ఫీలింగ్స్‌ని ఇంకా వాళ్ళకన్నీ ఉన్నాయి. చాలా బావున్నారు వాళ్ళు. వాళ్ళు ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలైతే మీతో అనుకుంటున్నారన్నమాట. అనుకుంటున్నారు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించైతే ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఫిజికల్‌గా గూడా కోరుకుంటున్నారన్నమాట మిమ్మల్ని. వాళ్ళు మిమ్మల్ని చూసి ఆగలేకపోతున్నారు. ఎలా అయినా ఈ రిలేషన్ ఒక సక్సెస్ కావాలి. నేను మాట్లాడాలి. సక్సెస్ కావాలి. ఒక హ్యాపీ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలనైతే ఉంది. కానీ భయపడుతున్నారు. ఎందుకంటే ఆహ్, మీరు మీ మనసులో ఏముందో తెలియట్లేదు కాబట్టి వాళ్ళకి కొంచెం భయంగా ఉందన్నమాట. భయంగా ఉంది. ఏడుస్తున్నారు. బాధపడుతున్నారు. మీరు చూసి చూడనట్టున్నారన్నమాట. మీకు ప్రేమ ఉన్నా కానీ, మీరు గమనిస్తున్నా కానీ ఆహ్, కానీ మీరు ఎలా ఉన్నారంటే పట్టించుకోవట్లేదు. ఇలా అయితే మీకు ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. కానీ మీరు బయట పెట్టట్లేదు. కానీ వాళ్ళైతే ఆగలేకపోతున్నారు. వాళ్ళకి బాధ కలుగుతూ ఉంది. చాలా పెయిన్ కలుగుతుంది. నిద్ర పట్టట్లేదు. మధ్య మధ్యలో లేచి కూర్చొని ఏడుస్తున్నారు. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. తన చుట్టూ ఎంతమందున్నా కానీ ఒంటరిగా ఫీల్ అవుతున్నారన్నమాట వాళ్ళు. ఈ రిలేషన్‌లో ఎలాగైనా సక్సెస్ కావాలనైతే వాళ్ళు కోరుకుంటున్నారు. సక్సెస్ కావాలి, కలవాలి, మాట్లాడాలి, ఎమోషన్స్‌ని షేర్ చేసుకోవాలి. ఇలా అయితే ఉన్నాయి వాళ్ళ కోరికలైతే. మీ క్రష్ అయితే ఎవరైతే ఉన్నారో, అలాగే వాళ్ళు మిమ్మల్ని ఇలా కోరుకునే కొద్దీ మీకు కూడా అలానే కోరికలు కలుగుతూ ఉన్నాయన్నమాట. ఇలా అయితే ఉన్నాయి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఆహ్, ఈ క్రష్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ క్రష్ వీళ్ళని కలిసే ఛాన్స్ ఉందా? వీళ్ళతో మాట్లాడే ఛాన్స్ ఉందా? ఫైనల్లీ మాట్లాడతారా? వాళ్ళ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కదా! వీళ్ళ దగ్గరికి వస్తారా? ఫీలింగ్స్‌ని షేర్ చేసుకుంటారా? మాకు ఒక విషయం అయితే ఫైనల్లీ తెలియచేయండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఈ క్రష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకుంటారా? వీళ్ళు ఇష్టపడతారా? వీళ్ళు మాట్లాడతారా? మా వ్యూవర్స్ వాళ్ళతో మాట్లాడతారా చెప్పండి?
ఇది ఎలా ఉందంటే, ఇష్టమైతే ఉంది, మేనిఫెస్ట్ చేస్తున్నారు, ప్రేమ చిగురించాలని అయితే కోరుకుంది. ఆ! కోరుకుంది. కానీ మళ్ళా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ గురించి ఆలోచించడము, మళ్ళా ప్రాక్టికల్‌గా మారడము, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోవడము, మీ మనసులోది వాళ్ళకి తెలియకపోవడము, ఇలా అయితే ఉంది వాళ్ళ ఆలోచనలో. దాని గురించయితే ఫీలవుతున్నారు. వాళ్ళకి ఆహ్, వాళ్ళకి ఎలా అంటే, వాళ్ళకి అక్కడ ప్రేమ దొరకట్లేదన్నమాట. అక్కడ గొడవలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. మ్యారేజ్ అయిన వాళ్ళున్నారు. వాళ్ళెలా ఉన్నారంటే, తనకక్కడ ఆహ్, ప్రేమ జరగట్లేదు. తాను అక్కడ మనశ్శాంతిగా లేరు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చూడడం అయితే జరిగింది. మిమ్మల్ని చూసి వాళ్ళు ఇష్టపడడం అయితే జరిగింది. వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నారన్నమాట. మీరే కావాలి. మీరే ఎందుకంటే మీ దగ్గరకొస్తే ఒక ప్రశాంతత దొరుకుతుంది. ఒక ఓదార్పు దొరుకుతుంది అనైతే వాళ్ళు మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారనమాట. కానీ ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నారంటే ఎందుకంటే ఇంకా మీ మనసులో అది తెలియట్లేదు కాబట్టి ఆలోచిస్తున్నారు. న్యూ బిగినింగ్ చేయాలి. కన్‌ఫ్యూజింగ్‌లో ఉన్నారన్నమాట వాళ్ళు. న్యూ బిగినింగ్ చేయాలనైతే వాళ్ళకి ఆలోచన అయితే ఉంది. సన్ కార్డు న్యూ బిగినింగ్ సూచిస్తుంది. ద ఫూల్ కార్డు న్యూ బిగినింగ్ అయితే సూచిస్తుందన్నమాట. కానీ ఆలోచిస్తున్నారు. మీ మనసులో అది తెలియట్లేదు కాబట్టి మీరు ఏం చెప్పట్లేదు వాళ్ళకి. ఇంకా వాళ్ళ మనసు ఎలా ఉందంటే అదే తలుచుకుంటూ ఒంటరిగా ఫీల్ అవుతున్నారన్నమాట. ఒంటరిగా బాధపడుతూ ఉన్నారు. చూడండి వాళ్ళకి మనసు భారంగా అనిపిస్తుంది. ఒక స్టెప్ వేసి వస్తే కూడా మీరు అంగీకరిస్తారా లేదా అనైతే వాళ్ళకి బాధ కలుగుతుంది. ఇలా అయితే ఉన్నాయి ఫీలింగ్స్ అయితే. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి వీళ్ళు క్రష్ మళ్ళా కలుస్తారా? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క క్రష్ వాళ్ళ పర్సన్ కలుస్తారా వీళ్ళని? కలుస్తారా? వాళ్ళెలా అంటే మీ మీకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడాలి అనైతే అనుకుంటున్నారు. వాళ్ళకి కొంచెం భారం అనిపించినా కానీ, ఆ భారాన్ని కూడా వాళ్ళు ఆహ్, ఒక భారంగా అయితే తీసుకోవట్లేదు. మీ మీ రిలేషన్‌లో వాళ్ళకైతే మాట్లాడాలి. మాట్లాడి ఒక ఒప్పందానికైతే రావాలనైతే కోరిక ఉంది వాళ్ళకి. ఆహ్, మీతో రీయూనియను అలాగే మాట్లాడాలి. ఫోన్ ఆర్ మెసేజ్ అయితే చేయాలని కోరుకుంది. మీరు ఇష్టపడితే ఎక్కడికైనా కూడా వెళ్ళాలని, మిమ్మల్ని తీసుకెళ్ళాలని, ఎంజాయ్ చేయాలనైతే వాళ్ళకి ఉందన్నమాట. ఆహ్, అలా అయితే వాళ్ళ ఆలోచనలైతే ఇలా ఉన్నాయి. బ్యాలెన్స్ చేసుకుంటున్నారన్నమాట ఎమోషన్స్‌ని. ఇలా అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీతో వచ్చి మాట్లాడాలి. ఏదైతే అంటే రీగ్రోత్ కావాలనైతే ఆలోచిస్తున్నారన్నమాట. పాస్ట్‌లో ఇది కొంచెము ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోయినా ప్రెజెంట్ అయితే రీగ్రోత్ కావాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనైతే వాళ్ళ ఆలోచన అయితే ఉందండి. ఇలా అయితే ఉంది. రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. మీతో వచ్చి మాట్లాడాలి అనైతే అనుకుంటున్నారనమాట. ఇది ఇవాల్టి రీడింగ్ అయితే అండి. మీకెవరైనా క్రష్ ఉంటే మీ క్రష్ ఇలానే జరుగుతుందా? చెప్పండి. ఓకేనా? ఇలానే జరుగుతూ ఉంటే చెప్పండి. కామెంట్స్ తెలియచేయండి. అలాగే ఈ రీడింగ్ మీకు నచ్చింది లేనిది కామెంట్ అయితే చేయండి. ఓకేనా? పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? ఈ కామెంట్స్ అయితే తెలియచేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ. మరో రీడింగ్‌తో అయితే మీ ముందుంటాను. ఓకే. బాయ్ అండి.